నిన్న కాంప్రమైజ్ పెట్టినారు వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు వచ్చేసి మన సిపిఎం వాళ్ళని. ఇది మా మర్దల ఘోరంగా ఇది అన్యాయం జరిగిందని మనము ఇంటికాడ పోయినాము. పోతే వాళ్ళు ఆయన వచ్చేసి పెళ్లి చేసుకొని 3 నెలలు 4 నెలలు ఉన్నాడు. ఆయన ఆడ నుంచి కోయిట్కి వెళ్ళిపోయినాడు. ఆయన వచ్చేసి గర్భవతి అయితే వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అత్త దగ్గర తీసుకొని వచ్చి నిలబెట్టి ఇడిసేసినారు. బిడ్డ పుట్టినాక బిడ్డ 1 గంటలో చచ్చిపోయి ఉండాలి. చచ్చిపోతానే వాళ్ళు నువ్వు బిడ్డకు చంపేసినావని చెప్పి కొట్లాడి వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ అమ్మ దగ్గరనే ఇడిచిపెట్టేసినారు. ఎన్నోసార్లు పోయినాము ఇంటికాడికి, పోయినా కానీ వాళ్ళు తలుపు తీయడం లే. ఆ నుంచి వీళ్ళు 2-3 పోతే వాళ్ళు కొట్టేదానికి వచ్చి తరిమేసినారు. మేము ఆడబిడ్డ వాళ్ళం కదా అని చెప్పి వాళ్ళు రొంత మెత్తబడి మా అల్లుడు వచ్చినాక మాట్లాడదాంలే అని ఇంటికి తీసుకొని వచ్చినారు. వచ్చినాకనే ఆయన 2 సంవత్సరాల తర్వాత వచ్చినాడు. అల్లుడు నాయన చచ్చిపోయినారు. చచ్చిపోతే వాళ్ళ బామర్ది మసీద్లో కూర్చి చూసి ఏం బాగున్నావా నమస్కారం అంటే బాగున్నాను అని చెప్పి ఇంటికి పోయి టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ కోయిట్కి వెళ్ళిపోయినాడు అన్నమాట. వెళ్ళిపోతే 6 సంవత్సరాలు వెళ్ళిపోయి 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ 4వ సంవత్సరం 4 సంవత్సరాలు అయితే ఉన్నది పోయి కూడా. ఇప్పుడు దాకా అతను ఏమి జవాబు చెప్పడం లే, 10 పైసలు కూడా ఇవ్వడం లే. పాపకు వచ్చేసి ఇంట్లో తీసుకోవడం లే. పాప ఇంటిగా దగ్గర పోతే నీ తలాగ్ అయిపోయింది, నీది ఏది సులా అయిపోయింది, నువ్వు వీడికి రాగాకు, నీ మొగుడితో మాట్లాడుకో, నీ మొగుడితో అడిగి ఏం చెప్తాడు ఇనుపో అని చెప్పి ఇది చేసినారు. ఆ నుంచి మహిళా మండలికి పోయినాము. మహిళా మండలి పోతే ఆయన వచ్చేసి ఏమేమో వచ్చి మాట్లాడింది చేసింది. కొన్ని రోజుల తర్వాత మన కళ్ళనే ఇది చేస్తాం, న్యాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పి ఇంటికి పోయి మళ్ళీ ఏమైందో ఏమో వాళ్ళ పక్కనే మాట్లాడుతూ ఉన్నది ఆమె. అది ఏం తీసుకునింది, వాళ్ళు ఏమి ఇచ్చినారు, ఏం చేసినారు మనకు తెలియదు. ఆ మహిళా మండలం ఆమె వచ్చేసి ఇట్లా చేస్తున్నది. మనకు ఇది చేస్తా ఉన్నాం, అలా దువా చేస్తా ఉన్నా ఆమెకు వచ్చేసి మా మరదలకు న్యాయం చేసి పెట్టుమని. ఇది ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళే తీసుకొని పోయి ఇంట్లో వచ్చేసి వాళ్ళు జహజ్ ఇచ్చిన సామాన్లన్నీ అమ్ముకుంటా ఉన్నారు. అమ్ముకుంటా ఉంటే ఒకరు వచ్చేసి ఫోటో ఎత్తుకొని వచ్చి అయ్యా మీ సామాన్ అమ్మేస్తూ ఉన్నారు ఇట్లా అని చెప్పి పోయి చూస్తే వాళ్ళు ఇచ్చిన సామాన్ మటుకు తీసుకొని పోయిన బండికి మటుకు అంతా ఫోటో వీడియో చూసుకొని తీసుకొని వచ్చినాము. వచ్చినాక మీ సామాన్కి అంతా అమ్మేసినాము, ఏం చేసుకుంటావు చేసుకోకు అని చెప్పినారు. ఆ నుంచి 210 పోలీస్ స్టేషన్ కూడా పోయి రిపోర్ట్ ఇచ్చినాము. ఇచ్చేస్తే మళ్ళీ మాట్లాడతాంలే, మళ్ళీ వస్తాంలే, సీఎస్ గారు లేరు ఇట్లా అని చెప్పేసి మనం నచ్చి చెప్పి వచ్చేసినాము. ఆయనకు వచ్చిన నష్టం ఉండాలి కాబట్టి ఆయన వచ్చేది వాళ్ళ జీవితం కాబట్టి ఆయన తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొగునికి